రవి, మన రామాయణం నుంచి మన రియల్ లైఫ్లో ఏం నేర్చుకోవచ్చో నీకు తెలుసా? ఏంటవి చెప్పు. రాముడు తన తండ్రి చెప్పిన మాట కోసం విలాసవంతమైన జీవితాన్ని వదులుకొని వనవాసానికి వెళ్ళాడు. తన తండ్రి చెప్పిన మాటకి గౌరవించి కష్టమైన ధర్మం వైపు నిలబడాలని రాముల వారు మనకు నేర్పించారు. సీతమ్మ వారు లంకలో ఎన్ని కష్టాలు పడినా రావణాసునికి మాత్రం లొంగలేదు. ఎంత కష్టం వచ్చినా ఎంత బాధ వచ్చినా క్యారెక్టర్ని సెల్ఫ్ రెస్పెక్ట్ని పోగొట్టుకోవద్దని సీతమ్మ వారు మనకు నేర్పించారు. లక్ష్మణుడు అన్న మీద ప్రేమతోని 14 సంవత్సరాలు అడవులకు వెళ్ళి రామసేవ చేసుకున్నాడు. అన్న తమ్ముల మధ్య ఉండే బంధం అనేది ప్రాణత్యాగానికైనా వెనకడుగు వేయదని లక్ష్మణ స్వామి వారు మనకు నేర్పించారు. ది గ్రేట్ హనుమాన్ రాముడి మీద ప్రేమతో లంక నగరానికి వెళ్ళి సీతమ్మ జాడ తెలుసుకున్నాడు. అలానే లంక నగరాన్ని మొత్తం తగలబెట్టి వచ్చాడు. ఇదంతా ఎందుకు చేశాడో తెలుసా? రాముడి ముఖంలో సంతోషం చూడడానికి చేశాడు. మనపైన ఒకరు నమ్మకం పెట్టుకుంటే నమ్మిన వారి కోసం ఎంత కష్టమైనా ఎదురెళ్ళి పోరాడాలని హనుమంతుల వారు మనకు నేర్పించారు. భరతుడు అన్న రామ్ లక్ష్మణులు వనవాసానికి వెళ్తే భరతుడిని సింహాసనం మీద కూర్చొని రాజ్యాన్ని పాలించమన్నారు. కానీ భరతుడు రాముడు చెప్పుల్ని సింహాసనం మీద పెట్టి ఆ రాజ్యాన్ని పాలించాడు. పవర్ కోసం అన్నను వదలలేదు, అన్న కోసమే పవర్నే వదిలేశాడు. అంటే రాజ్యం కన్నా అన్నదమ్ముల బంధమే గొప్ప అని భరతుడు మనకు నిరూపించాడు. శూర్పణఖ రావణాసుడు చెల్లి. ఫస్ట్ రాముని ఇష్టపడ్డది. రాము రిజెక్ట్ చేయడంతో లక్ష్మణ్ ఇష్టపడ్డది. కానీ లక్ష్మణుడు తన ముక్కు కోసి ఇంటికి పంపించాడు. కానీ ఆమె రావణాసుడికి చెప్పేసింది. ఒక చిన్న ఇన్సల్ట్ని ఈగోకి తీసుకుంటే జీవితాలు మొత్తం సర్వనాశనం అవుతాయని నిరూపించింది శూర్పణఖ. జటాయు రావణుడు సీతను అపహరించి తీసుకువెళ్తుంటే రావణుడితో పోరాడి చనిపోయింది. గెలవకపోయినా పర్లేదు, కానీ ట్రై చేయకపోవడమే బిగ్గెస్ట్ ఫెయిల్యూర్ అని జటాయు మనకు నేర్పించింది. రావణాసుడు రాముడి మీద కోపంతో సీతాదేవిని అపహరించి లంకకు తీసుకువెళ్ళాడు. సీతను అపహరించడం వల్ల రావణుడు తన రాజ్యాన్ని, తన కుటుంబాన్ని, తన కీర్తిని, చివరికి తన ప్రాణాలు కూడా కోల్పోయాడు. అంటే ఈగోతో తీసుకున్న ఒక తప్పుడు నిర్ణయం వల్ల లైఫ్ మొత్తం స్పాయిల్ అవుతుందని రావణుడు నేర్పించాడు. విభీషణుడు తన అన్న రావణను, అన్నా నువ్వు తప్పు చేస్తున్నావు, నువ్వు సీతమ్మ దేవిని వదిలేయమని చెప్పేసి ప్రాధేయపడ్డాడు. కానీ రావణాసుడు వదిలేయలేదు. ఫ్యామిలీ అయినా సరే తప్పు చేస్తే తప్పును తప్పు అని చెప్పే ధైర్యం ఉండాలని, ధర్మం వైపు నిలబడాలని నేర్పించాడు విభీషణుడు. జై శ్రీరామ్.